ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఘరానా దొంగలను నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 104.248 గ్రాముల బంగారు నగలు, 180 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. నిందితులను మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్లూరు అనిల్ కుమార్, తాళ్లూరు సునీల్, షేక్ కాళేశాలు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారని విచారణలో తేలిందన్నారు. వీరు పాత నేరస్తులేనని, గతంలో వీరిపై ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టేషన్లో, గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మొత్తం 4 దొంగతనాలు కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. దొంగతనాన్ని ఛేదించిన పోలీసు అధికారుల్ని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సమావేశంలో రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ, ఆర్పీఎఫ్, సీబీఐ సిబ్బంది పాల్గొన్నారు. మా రైల్వే ఐజీ శ్రీమతి రాజ్కుమారి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే డీఎస్పీ నేను మా నెల్లూరు ఐఆర్పీ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ పాత నేరస్తుల మీద నిఘా ఉంచడమైంది. దాంట్లో భాగంగా ఇద్దరు ఆర్పీఎస్ఐస్తో, నెల్లూరు ఆర్పీఎస్ఐ హరిచంద్ర, గూడూరు ఆర్పీఎస్ఐ నారాయణతో 2 టీమ్స్, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న, అంటే ఈ గూడూరు, నెల్లూరు, కావలి ఈ సర్కిల్ పరిధిలో నేరాలు పాల్పడుతున్న వివిధ ఈ నేరస్తుల గురించి నిఘా ఉంచడమైంది. దాంట్లో భాగంగా ఈ గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్లూరు అనిల్ కుమార్, వీళ్ళ తండ్రి పేరు రాంబాబు, రెండవడు తాళ్లూరు సునీల్, ఈ తండ్రి పేరు రాంబాబు, వీళ్ళిద్దరూ ప్లస్ ఇతని తమ్ముడు షేక్ కాళేశా, ఇతను బాల నేరస్తుడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి రైళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్స్ చేస్తూ ఉంటారు, చైన్ స్నాచింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అరెస్ట్ అయిన ఈ అనిల్, కాళేశ మరియు సునీల్ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఫాదర్ గతంలో ఈ రైల్వే దగ్గర డెడ్ బాడీస్ అవి తీసేవాడు వీళ్ళ ఫాదర్. దీంతో వాళ్ళకి కుటుంబంలో సరైన ఆదరణ లేకుండా వీళ్ళిద్దరూ వేగాబాండ్స్కి తిరగడము. వీళ్ళు గతంలో కూడా ఇంకొల్లులో, ప్రకాశం జిల్లా ఇంకొల్లు, మళ్ళీ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వివిధ నేరాలకి పాల్పడడం జరిగింది. వీళ్ళని మా 2 టీమ్స్, నెల్లూరు ఎస్ఐ నారాయణ వాళ్ళ టీము, మళ్ళీ గూడూరు ఎస్ఐ నారాయణ టీము, మళ్ళీ నెల్లూరు ఎస్ఐ హరిచంద్రన టీము, 2 టీమ్స్ కలిసి వాళ్ళని చాకచక్యం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సుమారు 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 వస్తువులు, ఈ బంగారు, వెండి, ఈ గూడూరుకు సంబంధించిన 5 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 3 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 2 కేసెస్, కావలికి సంబంధించిన 1 కేసు, మొత్తం 8 కేసుల్లో, 8 కేసులు అంటే బ్యాగ్ థెఫ్ట్కు సంబంధించింది, చైన్ స్నాచింగ్ సంబంధించిన 8 కేసుల్లో ఈ 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండిని రికవర్ చేయడం జరిగింది. ఈ సమర్థవంతంగా పనిచేసి ఈ ముగ్గురు నిందితుల్ని పట్టుకున్న మా టీం నందరినీ అభినందించడం జరిగింది. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఒక బామర్ది జిలానీ అని మీర్జావలిని వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. వాడి కానించి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళ మీద నిఘా ఉంచి ఈ పాత నేరస్తుల్ని ఎంటబడి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ విచారణలో భాగంగా ఈ 8 కేసుల్లో వీళ్ళు అడ్మిట్ అయినారు. వీళ్ళంతా రైల్వే స్టేషన్ సంబంధించిన రైళ్లలో ఎక్కడము, నైట్ అర్ధరాత్రి ఏదో టైంలో బ్యాగ్ దొంగతనం చేయడము, చైన్ స్నాచింగ్ చేయడము, అక్కడ ట్రైన్స్ అవుటర్ లాగి ఉంటే పోయి టక్కన చేసుకోవడము, చైన్ స్నాచింగ్ చేయడం, ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అంటే ఇప్పుడు ఈ పాత కేసెస్, ఈ కేసెస్ తీసి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం. పోస్టర్స్ కూడా రెడీ చేసేసి పోస్టర్స్ కూడా రైల్వే సంబంధించిన, అంటే నా పరిధిలో నెల్లూరు, గూడూరు, కావలి, అట్లా ఒంగోలు, చీరాల సంబంధించిన రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ వాళ్ళ సామాన్లు, అంటే వాళ్ళ విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఆ విలువైన ఆభరణాలు కానీ, ఆ సామాన్లు, లగేజ్ వాళ్ళని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పేసి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన ప్యాంప్లెట్స్, అంటే మీ సామాన్లను ఎప్పుడు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి, ఆ పైన ర్యాక్లలో పెట్టుకొని సామాన్లను తరచూ తనిఖీ చేస్తూ ఉండండి, అపరిచితులపై అప్రమత్తంగా ఉండండి, మీ బ్యాగులు, మొబైల్, ల్యాప్టాప్స్ మీ దగ్గర సురక్షితంగా ఉంచుకోండి. ఏదైనా రైళ్లలో దొంగతనం జరిగిన వెంటనే రైల్వే సిబ్బందికి కానీ, జీఆర్పీ కానీ, ఆర్పీఎఫ్ కానీ ఆ 139 కంప్లైంట్ ద్వారా
వాళ్ళకు 139 కంప్లైంట్ ద్వారా ఇమీడియట్గా రైలు మద్దతు ఆ కంప్లైంట్కి తెలియజేయమని చెప్పేసి చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైలు మద్దతు కంప్లైంట్ ఆర్పిఎఫ్ వాళ్ళకి మాకు వస్తుంది. వాళ్ళు కూడా ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క కంప్లైంట్ని దాన్ని ప్రతి ఒక్కటి విశదీకరించిస్తున్నారు. ప్రతి ఒక్కటి మా నోటీసులో కూడా తీసుకుని వచ్చేసి దాన్ని చేస్తాం. సమ్మర్లో సాధ్యమైనంత వరకు ఎటువంటి కేసెస్ లేవు. బట్ లాస్ట్ ఇయర్ ఒక సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు, ఒక ఏసీపీ కేసు ఉంది. అది కూడా ముద్దాయిలు ఐడెంటిఫై అయినారు. ఒకసారి 2 టీమ్స్ కూడా పంపించినాం షోలాపూర్ దీనికి. బట్ ఇంకసారి మళ్ళీ ఐడమ్ గారిని రిక్వెస్ట్ చేసి నేనే పర్సనల్గా రంగంలో దిగుదామని డిసైడ్ అయ్యాను. నేను మా ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఇట్లా బెంగళూరు, ఇట్లా కాకినాడ, కేరళ పోయి తమిళనాడు, చెన్నై పోయే ట్రైన్స్ ప్రతి ఒక్కటి ఇవన్నీ చెక్ చేస్తా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ అక్కడి నుంచి వచ్చే ట్రైన్స్ అంతా జనరల్ కోర్సెస్ అన్నీ చెక్ చేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్లో ఇప్పటి నుంచి నేను వచ్చిన వరకు 54 కేసెస్ రిజిస్టర్ జరిగింది. అంటే ఇది ఒంగోలు, చీరాల కలిసి ఇక్కడ కలిసి మొత్తం 54 కేసులు. ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో ఆల్మోస్ట్ చాలామంది అంతా రిమాండే ఉన్నారు. 2-3 months రిమాండ్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో అది ఆ పూరి ఎక్స్ప్రెస్ కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి. దానిలో ఖచ్చితంగా నిఘా పెడతాం. కొంతమంది ఆకతాయిలు తెలియక కొంతమంది స్టూడెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. కానీ అది అఫెన్స్ వచ్చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్, రిమాండ్ కంపల్సరీగా దానికి ఇస్తారు. కాబట్టి దాన్ని ముందస్తుగా స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. రైల్వేలో ఏదైతే ఉందో రైల్వేలో ఎక్కువ తనిఖీలు చేస్తున్నారన్న ఉద్దేశంతో రైల్లో ట్రావెల్ చేయడం అనేది చాలా వరకు తగ్గింది. పూర్తిగా 80% అయితే సౌత్ ఇండియాకి ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. కేరళ కానీ, కర్ణాటక కానీ, చెన్నై కానీ ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ మనం కట్ చేయడం వల్ల, ఎక్కువగా చెక్ చేయడం వల్ల అవి తగ్గి మీరు అన్నట్టు వేరే మార్గాల్లో వెళ్తా ఉంది. అనుకున్న దానికంటే ఎక్కువ స్పీడ్ రీచ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం కాదు యామరపాటుగా దాటేద్దామని అన్న ఉద్దేశంతో చాలామంది కూడా ఈ ట్రాక్ దాటేటప్పుడు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళడం ఈ విధంగా జరుగుతుంది. అవి నోటీస్ చేశాము. కాబట్టి ఫోన్ మాట్లాడేవాళ్ళు కానీ, ట్రాక్ దాటేవాళ్ళు కానీ అటు ఇటు చూసుకొని రైలు వచ్చిందంటే గేట్ ఉన్న ప్రాంతంలోనే వెళ్ళాలి. అది గమనించాలని నెల్లూరు ప్రజలను కోరుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.